తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రపై సస్పెన్షన్ నెలకొంది. రేపటి నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు పాదయాత్ర చేపట్టాలని తొలుత నిర్ణయించగా ఆగస్టు 5, 6, 7 తేదీలో సీఎం రేవంత్ పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటన ఉండడంతో ప్రస్తుతం పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. ఆగస్టు 15 తర్వాత పాదయాత్ర షెడ్యూల్ ఖరారయ్యే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈరోజు సీఎంతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు టీపీసీసీ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రపై సస్పెన్స్ నెలకొంది. రేపటి నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు పాదయాత్ర చేపట్టాలని తొలుత నిర్ణయించగా ఆగస్టు 5, 6, 7 తేదీలో సీఎం రేవంత్ పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటన ఉండడంతో ప్రస్తుతం పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. ఆగస్టు 15 తర్వాత పాదయాత్ర షెడ్యూల్ ఖరారయ్యే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈరోజు సీఎంతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు టీపీసీసీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రేమ్. రాజేంద్ర, మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డితో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ చీఫ్ కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే జై భీమ్ సంవిధాన్, జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఏఐసీసీ భావించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు భారీ బహిరంగ సభలు, రాజ్యాంగ పరిరక్షణతో పాటు బీజేపీ రాజ్యాంగం పట్ల చేస్తున్నటువంటి, మరొక వైపు అంబేద్కర్ పై చేసినటువంటి పార్లమెంట్ సాక్షిగా, ఏదైతే దేవాలయం లాగా భావించేటువంటి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈ రెండు అంశాలను ఉద్దేశిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు శ్రమదానంతో పాటు పాదయాత్ర చేయాలని చెప్పి ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో భాగంగా 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే మరొక వైపు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ లో భాగంగా రాజ్యాంగము, అంబేద్కర్ దేశం కోసం చేసినటువంటి వారి త్యాగాలు, మిగతా వాటన్నిటిని కూడా వివరిస్తూనే ఈ కార్యక్రమం ఉండబోతుంది. అయితే ఇప్పటికే అయితే బీసీ కులగణన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి బీసీ కులగణనకు సంబంధించి కూడా మరొకవైపు 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ఆ బిల్లుపై కేంద్రం ఎట్లాంటి ముందు జాగ్రత్తగా ఒక అడుగు ముందుకు వేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ కూడా బీసీలకు 42% సంబంధించినటువంటి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక దీన్ని దేశవ్యాప్తంగా రోల్ మోడల్ గా తెలంగాణ ఎట్లయితే కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిందో ఆ విధంగానే ఆయా రాష్ట్రాల్లో కూడా మిగతా రాష్ట్రాలు కూడా ఆ విధంగానే చేపట్టాలని చెప్పి ఇప్పటికీ మొన్న జరిగినటువంటి ఢిల్లీలో ఇటు ఏఐసీసీ చీఫ్ తో పాటు ఏఐసీసీ అగ్రనాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీరందరి సమక్షంలో రాష్ట్రంలో బీసీ కులగణన ఏ విధంగా జరిగింది, బీసీలకు 42% ఎట్లా ఇస్తున్నామనే దానిపై కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీనిపై ఏదైతే ఢిల్లీలో తలపెట్టినటువంటి దీక్ష ఉన్న కారణంగా అటు పాదయాత్రపై కూడా ఒక క్లారిటీ ఈ సీఎం తో జరిగేటువంటి సమావేశం తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు, దాంతో పాటుగా పార్టీలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పదవులన్నిటిపై కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇటు కార్పొరేషన్ చైర్మన్లు ప్రభుత్వానికి సంబంధించి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఇంకా మిగతా ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ అన్నిటిపై కూడా ఈ సమావేశం తర్వాత కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.